ఒకరోజు రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్స్ అమ్మే వ్యక్తి దూరంలో ఉన్న ఒక బెంచ్ పై ముసలి భార్యాభర్తలిద్దరూ మౌనంగా కూర్చుని ఉండడం గమనించాడు. ఆ వ్యక్తి వారి వద్దకు వెళ్లి, మీరెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని అడిగాడు. దానికి ఆ వృద్ధ దంపతులు, మా కొడుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు, ఒకవేళ రాకపోతే ఈ చిట్టీలో ఉన్న అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పగలరా, మాకు చదవటం రాదు అని చెప్పారు. ఆ బాటిల్స్ అమ్మే వ్యక్తి ఆ కాగితం తీసుకుని చదివాడు. అందులో, వీళ్ళిద్దరూ మా తల్లిదండ్రులు, ఈ లెటర్ చదివిన వారు వీరిని సమీపంలోని వృద్ధాశ్రమంలో వదిలేయండి అని రాసి ఉంది. ఆ కాగితం చూసిన ఆ వ్యక్తి తనలోని ఆలోచించుకుంటూ, వీళ్ళకి కొడుకులు ఉన్నప్పటికీ ఎవరు కూడా తమ తల్లిదండ్రులను చూసుకోవటానికి ముందుకు రాలేదు. అసలైన బాధంటే ఇదే కదా, నాకెలాగూ తల్లిదండ్రులు లేరు, వీరిని నా తల్లిదండ్రుల్లాగా చూసుకుంటాను అని మీ అబ్బాయి పని మీద అమెరికా వెళ్లారంట, రావటానికి కొద్ది రోజులు సమయం పడుతుంది, అంతవరకు మీరు నా వద్దే ఉండమని అతనితో తీసుకెళ్లాడు. సుఖం దుఃఖం అనేవి మన పిల్లల వల్ల రాదు, ఇవన్నీ మన కర్మల ఫలితాలు. పిల్లలు సుఖాన్నివ్వరు, అలాగే దుఃఖాన్ని కూడా ఇవ్వరు. మనందరం జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా ఆదరించాలో, వారిని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.